ఈరోజు ఈ వీడియోలో మనం ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుంచి వింటున్న ఒక టాపిక్ ఏంటి అంటే, ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత నుంచి హెచ్-1బీల యొక్క అప్రూవల్స్ రేట్ చాలా వరకు తగ్గింది. ఈవెన్ ఎక్స్‌టెన్షన్స్‌కి వెళ్ళినప్పుడు కూడా చాలా వరకు డినైస్ అవుతున్నాయి. వీటిని ఎక్కువగా వింటున్నాం. సో, అందులో అసలు నిజమెంత? అసలు రిపోర్ట్స్ ప్రకారం అసలు ఏం చెబుతున్నాయి అనేది ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ అట్ ద సేమ్ టైమ్ కాంగ్రెస్ లోపల హెచ్-1బీ గురించి ఇంకొకరు ప్రపోజ్ చేశారు. అసలేమని ప్రపోజ్ చేశారు? అండ్ ఏమని బిల్ పెట్టారు అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. దానివల్ల నాకు ఎక్కువగా యూజ్ ఉంటది కొంచెం. డబుల్ ట్యాప్ అయితే చేయండి తప్పకుండా. సో, ఇంకా టాపిక్‌లోకెళ్తే యూఎస్‌సిఎస్ ప్రకారం లాస్ట్ 10 ఇయర్స్‌తో పోలిస్తే ఇండియన్ కంపెనీస్‌కి అప్రూవల్స్ రేట్ అనేది కొంచెం తక్కువగా ఉన్నది అని చెప్పి. ఇది ఎన్ఎఫ్ఏపీ డేటా ప్రకారం చాలా వరకు ఇండియన్ కంపెనీస్‌కి హెచ్-1బీ అప్రూవల్స్ రేట్ తక్కువగా ఉంది. ఇండియన్ కంపెనీస్ మీన్స్ ఇన్ఫోసిస్ రావచ్చు, టీసీఎస్ కానియండి, విప్రో కావచ్చు, ఇవన్నీ కూడా ఇండియన్ కంపెనీస్. అంటే ఇప్పుడు మనం యూఎస్‌లో పనిచేస్తున్నంత మాత్రాన మన కంపెనీ ఇండియన్‌దై ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము వర్క్ చేసేది అమెరికన్ కంపెనీనే. ఇండియా నుంచి ఇక్కడికొచ్చినా కూడా అమెరికన్ కంపెనీనే. బట్ అలా కానిది ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇవి ఉంటాయి కదా! అండ్ లేటెస్ట్ డేటా ప్రకారం 85,000 వీసాల నుంచి 90,000 వరకు అంత పిచ్ చేసింది అని అనుకోండి. అందులో ఓన్లీ ఒక 5% మాత్రమే ఇండియన్ కంపెనీస్‌కి వచ్చాయి అని చెప్పి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఇండియన్ కంపెనీస్‌కి ఇండియా నుంచి వచ్చేవాళ్ళు కాదు. అండ్ 2023 ఆ టైంలో చూస్తే టీసీఎస్ నుంచి సుమారుగా 1500 మంది వరకు వచ్చారంట. అదే 2024తో పోలిస్తే ఇంకొంచెం ఎక్కువ మందే వచ్చారంట. 23తో పోలిస్తే. అదే 25కి వచ్చేలోపు ఓన్లీ 246 మెంబర్స్ వరకే వచ్చారంట. మన ఇండియన్ కంపెనీస్ ఓవరాల్‌గా చూసుకుంటే 4500 వరకు మాత్రమే ఈ 2025లో అప్రూవల్స్ వచ్చాయి. సో, ఇంకా 2015 ఆ టైంతో పోలిస్తే ఆల్‌మోస్ట్ 70% వరకు తగ్గాయి. అదే 2023 లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 34% వరకైతే ఈ ఇయర్ ఇండియన్ కంపెనీస్‌కైతే అప్రూవల్స్ రేట్ తగ్గాయి అని చెప్పి. అండ్ నెక్స్ట్ 2010 ఆ టైం నుంచి చూస్తే చాలా వరకు కూడా మన ఇండియన్ కంపెనీస్‌కే టాప్ 10లో ఉండేవంట. అంటే హెచ్-1బీ వచ్చేవి. బట్ ఆ తర్వాత 2015 ఆ టైంలో కూడా చాలా వరకు కూడా ఇండియన్ కంపెనీసే. టాప్ 10 లోపల ఎక్కువగా ఇండియన్ కంపెనీసే ఉండేవి. అంటే ఎక్కువగా ఇండియన్ కంపెనీస్ అప్లై చేసేవి అండ్ ఎక్కువగా ఇండియన్ కంపెనీస్‌కే వచ్చేవి. బట్ 2020 అప్పటి నుంచి ఏంటి అంటే ఇండియన్ కంపెనీస్ చాలా వరకు కూడా అప్లై చేయడం కూడా తగ్గించాయంట. సో, స్టాటిస్టికల్ ప్రకారంగా చూస్తే ఏంటంటే మనం అప్లై చేయడము తగ్గాయి. సో, అందువల్లనే వాళ్ళకి వచ్చినటువంటి పర్సెంటేజ్ కూడా చాలా వరకు తగ్గింది. బట్ న్యూ గవర్నమెంట్ రావడం వలన, సో, ఈ గవర్నమెంట్ రావడం వల్లనే చాలా వరకు తగ్గింది కాదు. బట్ ఆల్రెడీ అక్కడి నుంచి ఏసేవాళ్ళు తగ్గారు. సో, ఎట్ ద సేమ్ టైమ్ అప్రూవల్ రేట్ కూడా తక్కువగా కనిపిస్తుంది. బట్ ఒకప్పుడుతో పోలిస్తే చాలా వరకు కూడా ఆ కంపెనీసే ఇంట్రెస్ట్ చూయించడం అయితే తగ్గించాయి అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. అందుకే యూఎస్ కంపెనీస్ చాలా వరకు కూడా ప్రాసెస్ చేసి ఇండియా నుంచి హెచ్-1బీలను ఎక్కువగా తీసుకొచ్చుకుంటున్నాయి. కంపారిటివ్‌లీ ఇండియన్ కంపెనీస్‌తో పోలిస్తే అని చెప్పి. సో, ఇంకా మెల్లగా ఈ ట్రెండ్ అనేది షిఫ్ట్ అయ్యి అంటే ఇండియన్ కంపెనీస్‌కి ఎక్కువగా హెచ్-1బీలు రావడం, ఈ ప్రాసెస్ అనేది షిఫ్ట్ అయ్యి యూఎస్ కంపెనీస్‌కి ఎక్కువగా రావడం. సో, ఇప్పుడు టాప్ 3 కంపెనీస్‌లలో యూఎస్ఏ కంపెనీసే ఉన్నాయి అని చెప్పి. అండ్ టాప్ 10లో కూడా ఓన్లీ కూడా 2 కంపెనీస్ మాత్రమే ఇండియన్ కంపెనీస్ ఉన్నాయి. రిమైనింగ్ మొత్తం కూడా యూఎస్ కంపెనీసే ఉన్నాయి. ఈ డేటా మొత్తం ఏంటి అంటే $100,000 ఇంప్లిమెంట్ అవ్వక ముందన్నట్లు. అంటే ఈ $100,000 ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఎలా ఉంటది ఈ డేటా అంతా మనకి నెక్స్ట్ ఇయర్ తెలుస్తది. సో, యాస్ ఆఫ్ నౌ అయితే మనకి ఓన్లీ కూడా అంటే ఈ సెప్టెంబర్ వరకే కదా! ఈ ఇయర్ ఫిజికల్ ఇయర్. సో, ఈ సెప్టెంబర్ వరకు ఎలా ఉంది డేటా అన్నది మాత్రం వాళ్ళు రిలీజ్ చేశారు. ఇండియన్ ఐటీ కంపెనీస్‌కి చాలా వరకు కూడా తగ్గుతున్నాయి అంటే 2 సైడ్స్ నుంచి. అంటే అక్కడి నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ చూయించడము తగ్గింది. సో, యూఎస్‌సిఎస్ కూడా తగ్గించింది. సో, 2 వైపులా ప్యారలల్‌గా జరగడం వల్లనే ఇండియన్ కంపెనీస్‌కి ఎక్కువగా హెచ్-1బీలు రావడం కొంచెం తగ్గింది అని చెప్పి అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు. అండ్ హెచ్-1బీ అప్రూవల్ రేట్ చూసుకుంటే లాస్ట్ 3 ఇయర్స్‌లో 2023లో ఎక్కువగా డినైల్స్ జరిగాయంట. 2024లో నార్మల్‌గా. బట్ ఈ 2025లో మంచిగానే ఉందంట. అంటే 2023తో పోలిస్తే ఈ 25లో చాలా వరకు మంచిగానే ఉంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఎవరైతే నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఐ మీన్ ఎక్స్‌టెన్షన్స్‌కి అలా చేసుకుంటారో సేమ్ ఆ డేటా కూడా ఒకప్పటితో పోలిస్తే ఈ 2025లోనే చాలా బెటర్‌గా ఉంది అని చెప్పి. అండ్ 2023లో చాలా వరస్ట్‌గా ఉండేది. అండ్ అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఎక్స్‌టెన్షన్స్ అయినా కానియండి, వేటి యొక్క డేటా అయినా కూడా ఇప్పుడే మంచిగా ఉంది. సో, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఇదయింది, అదయింది. ఎక్కువగా వీసాలు రావట్లేవు అండ్ ఎక్కువగా రిజెక్షన్స్ జరుగుతున్నాయి. అలాంటిదైతే ఏమీ లేదు అని చెప్పి ఆ డేటా ప్రకారం అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే హెచ్-1బీ రిలేటెడ్ కూడా ఒక బిల్‌నైతే ప్రవేశపెట్టారు. అతను మన ఇండియన్ ఆరిజినే. రాజా కృష్ణమూర్తి అనుకుంటాను. నాకు కొన్ని నేమ్స్ గుర్తుండవు సరిగ్గా.
సో, అతనైతే ఒక బిల్‌నైతే ప్రవేశపెట్టారు. ఏంటంటే ఒకప్పుడు 65,000 కదా హెచ్-1బీలనిచ్చేది. ఫ్యూచర్‌లో దానికి డబల్ ఇస్తే బావుంటది అని జెప్పి. అంటే సుమారు 1,30,000 ఇస్తే బావుంటది అని జెప్పి. ఎందుకంటే యూఎస్ఏలో చాలా వరకు కూడా న్యూ పాలిసీస్ ఒస్తున్నాయి. చాలా వరకు ఏఐ డెవలప్ అవుతుంది. అండ్ ఇలాంటివి చాలా కూడా న్యూ పాలిసీస్ ఒస్తున్నాయి. అండ్ సిలికాన్ దానికి సంబంధించినయి కాబట్టి ఎక్కువ టాలెంటెడ్ పీపుల్ ఉంటే చాలా వరకు బావుంటది. అంటే ఎక్కువ అంటే హెచ్-1బీల మీద ఎక్కువగా వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి, సో, అది ఉంటే బావుంటది కాబట్టి, ఈ 65,000ని 1,30,000 చేస్తే బావుంటది అని జెప్పి. బట్ అది అవుతదా అంటే ఇంకా స్టార్టింగ్ స్టేజ్‌లోనే ఉంది. అది హెచ్‌ఆర్ అక్కడ అదే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో ప్రవేశపెట్టారు. అది చాలా వరకు క్వెషన్ మార్కే. ఇది అన్నిటిలాగానే ఇది కూడా. సో, ఇంక అసలు హెచ్-1బీలే వద్దు. అసలు మొత్తానికే తీసేద్దాం. ఈ ప్రాసెసే వద్దు. ఇందులోపల చాలా వరకు నెగెటివ్స్ జరుగుతున్నాయి. చాలా వరకు ఫ్రాడ్ జరుగుతుంది అంటున్న టైం లోపల డబుల్ హెచ్-1బీలని ఇవ్వాలి అని జెప్పేసి ఒక ప్రపోజల్ పెట్టడం కొంచెం కొత్తగానే అనిపించినా కూడా విల్ సీ ఏమవుతది అని జెప్పి. ఇప్పటివరకు చాలా బిల్స్ పెట్టారు. అంటే ఐ మీన్ హెచ్-1బీకి నెగెటివ్‌గా పెట్టిన బిల్స్ చాలా ఉన్నాయి. బట్ మొదటిసారి ఒక పాజిటివ్ బిల్ అన్నట్లు ఇది. అండ్ నెగెటివ్‌గా పెట్టిన బిల్స్ కూడా అది అప్రూవ్ అవ్వలేదు. ఈవెన్ ఇది పాజిటివ్‌గా పెట్టింది కూడా ఇది కూడా అప్రూవ్ అవుతదా లేదా అనేది తెలీదు. యాస్ ఆఫ్ నౌ అన్నీ ఎలా ఉన్నాయో అలానే నడుస్తున్నాయి. ఎక్సెప్ట్ ఆ $100K తప్ప. సో, ఇంక ఇంతే అండి ఈ వీడియో. ఇంకేదైనా న్యూ అప్‌డేట్స్ ఉంటే తప్పకుండా వీడియోస్ చేస్తాను. రేపు మరో మంచి వీడియోతో కలుద్దాం. వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.